భువన సుందరి చివరి భాగం చెప్పుకుందాం. బయట ఈ తతంగమంతా జరుగుతూ ఉంటే గుర్రం లోపల ఉన్న గ్రీకు యోధులు ప్రాణాలరచేత పట్టుకొని గడగడలాడిపోయారు. దోర్దండు నిశ్శబ్దంగా ఏడవసాగాడు కూడా. నవయోధుడొక్కడే రాయిలాగా ఉండిపోయాడు. తీక్ష్ణ దృష్టి విసిరిన బల్లెం కొయ్య గుర్రాన్ని పేదించి తన తలకు సమీపంలోనే పొడుచుకు వచ్చినా అతను చలించలేదు. పైపెచ్చు ఎప్పుడు బయటపడి తన పరాక్రమం చూపుదామనుకున్నట్టుగా తన కత్తిపిడిని చేతితో పట్టుకొని మాటిమాటికి రూపధరుడికేసి చూడసాగాడు. ఈ దాడికి నాయకుడు రూపధరుడే. సాయంకాలం వేళ భువనసుందరి తన భర్త అయిన అరిభయంకరుడితో సహా గుర్రాన్ని చూడవచ్చింది. ఆమె తన భర్తను రంజింపజేసే మిష మీద గుర్రం చుట్టూ తిరిగి వస్తూ మధ్య మధ్య దాన్ని తడుతూ గుర్రంలో ఉన్న యోధులలో ఒక్కొక్కడి భార్య గొంతును అనుకరించింది. వారిని పేర్లు పెట్టి పిలిచింది కూడా. గుర్రం కడుపులో రూపధరుడికి సమీపంగా కూర్చుని ఉండిన ప్రతాపుడు, దేవమయుడు కూడా ఆమె తమ పేర్లు పిలిచినప్పుడు లేచి బయటికి ఉరకబోయారు. వారిని రూపధరుడు సకాలంలో వారించాడు. రాత్రి అయ్యింది. పగలల్లా విజయోత్సవాలు జరిపి అలసిపోయిన ట్రోయ్ పౌరులు ప్రాణాలు సొమ్మసిల్లి గాఢ నిద్రలో మునిగిపోయారు. ఎక్కడా ఒక్క కుక్క కూడా మొరగడం లేదు. ఒక భువన సుందరి మాత్రం మేలుకుని ఉన్నది. ఆమె గదికి వెలుపల ఒక గుండ్రని దీపం వెలుగుతున్నది. ఇది గ్రీకుల కోసం ఏర్పాటు చేసిన సంకేతం. అర్ధరాత్రి అయ్యింది. చంద్రోదయం కాబోతున్నది. ఆ సమయాన చౌర్యనాథుడు పిల్లిలాగా నగరం దాటి వెళ్ళి వజ్రకాయుడి సమాధి వద్ద అఖండం వెలిగించాడు. అదే సమయాన ప్రత్యామ్నాయుడు సముద్రం మీద దూరాన వేచి ఉన్న గ్రీకు నౌకలు బయలుదేరి రావచ్చు అన్నట్టుగా ఒక దివిటి ఊపాడు. సంకేతం అందినట్టుగా రారాజు తమ నౌకలలో దీపాలు వెలిగించాడు. గ్రీకు నౌకలు తీరానికేసి రాసాగాయి. రారాజు సంకేతం చూస్తూనే ప్రత్యామ్నాయుడు కొయ్య గుర్రం వద్దకు వెళ్ళి చిన్న గొంతుతో అంతా సిద్ధం అని లోపల వాళ్లకు తెలిపాడు. వెంటనే రూపధరుడు దొర్దండుతో గుర్రం తలుపు తెరిచెయ్యి అన్నాడు. గుర్రం డొక్కలో తలుపు తెరుచుకున్నది. ఒక యోధుడు ఆత్రంగా బయటికి దూకి మెడ విరిగి అక్కడే చనిపోయాడు. తరువాత తాటి నిచ్చెన బయటికి వచ్చింది. గ్రీకు యోధులు ఒక్కొక్కరే నిశ్శబ్దంగా దిగివచ్చారు. వారిలో కొందరు నౌకలలో వచ్చే వారి కోసం కోట ద్వారాలు తెరవడానికి పరిగెత్తారు. మరికొందరు రాజసౌధం వెలుపల నిద్రమత్తులో జోగుతున్న పహారా వాళ్ల మీద పడి చంపేశారు. ప్రతాపుడికి తన భార్య అయిన భువనసుందరి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. ఆయన భువనసుందరి ఉండే ఇంటికేసి పరిగెత్తాడు. ఆ తరువాత బీభత్సం ఆరంభమైంది. వెన్నెలలో గ్రీకు వీరులు వీధుల వెంట బయలుదేరి దారుణ హత్యాకాండ ప్రారంభించారు. నిరాయుధుల జోలికి పోమని రూపధరుడు భువనసుందరికి ఆమె అత్తగారికి మాట ఇచ్చాడే గాని గ్రీకులు ఈ మాట దక్కించుకోలేదు. వారు ప్రతి ఇంటిలోకి జొరబడి నిద్రపోతున్న స్త్రీ వృద్ధుల గొంతులు కూడా కోసేశారు. వర్ధనుడు, ఆయన భార్య, కూతుళ్ళు ఒక ఆలయంలోకి వెళ్ళి దాక్కున్నారు. వర్ధనుడు గ్రీకులతో తలపడడానికి సిద్ధమైనాడు. కాని ఆయన భార్య బతిమాలింది. నీవు వృద్ధుడివి, ఇప్పుడు వెళ్ళి ఏం యుద్ధం చేస్తావు? ప్రాణాలతో ఉండు, అదే 10,000 అన్నది. వర్ధనుడు భార్య మాటలు మన్నించాడు. కాని అంతలోనే తన కుమారులలోనే ఒకణ్ణి గ్రీకులు తరుముకుంటూ రావడము, నవయోధుడు అతన్ని పొడిచి చంపడము ఆయన కళ్ళబడింది. ఇది చూసి సహించలేక వర్ధనుడు ఆలయం నుంచి బయటికి ఉరికి గ్రీకులకు దొరికిపోయాడు. గ్రీకులు ఆయనను రాజభవనం వద్దకు ఈడ్చుకుపోయి ద్వారం వద్ద చంపేశారు. భువనసుందరి ఇంటికి ప్రతాపుడితో పాటు రూపధరుడు కూడా వెళ్ళాడు. ఆ ఇద్దరూ కలిసి అరిభయంకరుడితో చాలాసేపు యుద్ధం చేశారు. చివరకు భువనసుందరే అరిభయంకరుణ్ణి వెనకపాటున పొడిచింది. అతను చనిపోయాడు. ప్రతాపుడు తన భార్యను దొరకగానే చంపుదామనే ఇంతకాలం అనుకుంటూ వచ్చాడు గాని ఆమె నవమోహనాకారం చూడగానే ఆయన బుద్ధి మారిపోయింది. ఆయన తన కత్తిని విసిరి పారేసి భువనసుందరిని చెయ్యి పట్టుకొని తమ నౌకల వద్దకు తీసుకువెళ్ళాడు. ప్రత్యామ్నాయుడు ట్రోజను అయి ఉండి కూడా గ్రీకులకు తోడ్పడినవాడు. ఈ సంగతి మరిచిపోయి కొందరు గ్రీకులు ప్రత్యామ్నాయుడు కొడుకులలో
ఒకడిని గాయపరిచారు, మరొకరిని చంపడానికి వీధుల వెంట తరమసాగారు. ఈ సమయంలో రూపధరుడు అడ్డుపడి ప్రత్యామ్నాయుడు కొడుకులను కాపాడడమే కాక ప్రత్యామ్నాయుడి ఇంటి ద్వారానికి ఒక చిరుతపులి చర్మం వేలాడగట్టించాడు. గ్రీకులు ఆ ఇంటి జోలికి పోకూడదనడానికి అది గుర్తు. ఇదే విధంగా ప్రశంసనుడి ఇల్లు కూడా గ్రీకుల ఆగ్రహానికి గురి కాకుండా వదిలివేయబడింది. ట్రోయ్ నగరంలో గ్రీకులు హత్యాకాండ ఆరంభించగానే వర్ధనుడి పెద్ద కుమార్తె అయిన జాలిని బుద్ధిమతీదేవి ఆలయానికి పరిగెత్తిపోయి దాక్కున్నది. కానీ గ్రీకులు ఆమెను పట్టుకొని తీసుకుపోయారు. ప్రాణాలతో చిక్కిన ట్రోజన్ స్త్రీలందరూ గ్రీకులకు ఉంపుడు గత్తెలు కావడం తప్ప గత్యంతరం లేదు. జాలినిని రారాజు తన ఉంపుడు గత్తెగా ఎన్నుకున్నాడు. హత్యాకాండ ముగిశాక గ్రీకులు ట్రోయ్ నగరాన్ని కొల్లగొట్టారు. గోడలు పగలగొట్టారు, ఇళ్లకు నిప్పు పెట్టారు, దేవతలకు బలులు పెట్టారు, దోచినదెల్లా పంచుకున్నారు. వీరసింహుడి భార్య నవయోధుడి వంతు అయింది. ఆమెకొక పసిపిల్లవాడున్నాడు. వాణ్ణి గ్రీకు యోధులందరూ కూడబలుక్కుని రహస్యంగా చంపేశారు. వజ్రకాయుడు ప్రేమించిన ప్రమోదిని భవిష్యత్తు గురించి గ్రీకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ట్రోయ్ పతనమైన తరువాత ప్రమోదిని నా సమాధి వద్ద బలి ఇవ్వండి అని చనిపోతూ వజ్రకాయుడు తన మిత్రులను కోరి ఉన్నాడు. అతను ఇటీవల తన కొడుకుకు మరికొందరు గ్రీకులకు కలలో కనిపించి ప్రమోదిని బలి ఇవ్వకపోతే గ్రీకు బలాలకు స్వదేశానికి వెళ్లే ప్రాప్తి లేకుండా చేస్తానని బెదిరించాడుట. అంతగా ప్రేమించిన ప్రమోదిని వజ్రకాయుడికి అర్పించకపోవడం అపచారం అవుతుందని కాంక్షికుడు అన్నాడు. కానీ రారాజు ప్రమోదిని బలికి పూర్తిగా వ్యతిరేకించాడు. ఇప్పటికే చాలా రక్తపాతం జరిగింది. అదీగాక చచ్చిపోయిన వాడి హక్కులను బతికి ఉన్న స్త్రీతో ముడిపెట్టడమేమిటి? ఇది చాలా అసంగతంగా ఉన్నది అని ఆయన వాదించాడు. నీ వంతు వచ్చిన జాలినిని తృప్తిపరచడానికై ఆమె చెల్లెలి ప్రాణాలకు అడ్డుపడుతున్నావు అని కొందరు గ్రీకులు రారాజును బహిరంగంగా ఆక్షేపించారు. వాదం కాస్త తగాదాగా మారింది. ఇంకా ప్రమాదం జరుగుతుందని రూపధరుడు అడ్డు తగిలి మిగిలిన వారి ఇష్టానుసారం జరగనిమ్మని రారాజుకు సలహా ఇచ్చాడు. ప్రమోదిని బలి ఇవ్వడం ఖాయమైంది. ఆమెను తీసుకువచ్చే పని రూపధరుడికే అప్పజెప్పారు. బలికర్తగా వజ్రకాయుడి కొడుకు నవయోధుడే స్వయంగా నిలబడ్డాడు. గ్రీకు సైనికులందరి సమక్షంలో వజ్రకాయుడి సమాధి వద్ద ప్రమోదిని బలి చేయబడింది. తరువాత ఆమెకు గ్రీకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు. ప్రమోదిని చనిపోగానే గాలులు గ్రీకుల తిరుగు ప్రయాణానికి అనుకూలంగా వీచాయి. ప్రమోదిని హత్యతో వజ్రకాయుడి ఆత్మ శాంతించిందని, అతనే ఆ గాలిని పంపి తమకు సాయపడ్డాడని గ్రీకులు భావించారు. వారు కాలయాపన కాకుండా వెంటనే తమ నౌకలలో ఎక్కి తిరుగు ప్రయాణం మీద బయలుదేరారు. వర్ధనుడి భార్య రూపధరుడి వంతు అయ్యింది. కానీ ఆమె గ్రీకుల అవినీతికి కడుపు మండి రూపధరుడి మొదలైన వారినందరినీ ఘోరంగా శాపనార్థాలు పెట్టసాగింది. ఏ విధంగానూ ఆమె నోరు మూయలేక గ్రీకులు ఆమెను చంపి సముద్రంలో పారేసి ముందుకు సాగి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గ్రీకు ప్రముఖులు తలా ఒక దారి అయ్యారు. వారిలో కొందరు తమ దేశాన్ని చేరనేలేదు. ట్రోయ్ నుంచి కదిలిపోయే ముందు రారాజుకు ఆయన తమ్ముడైన ప్రతాపుడికి మధ్య తగాదా వచ్చింది. గాలి అనుకూలంగా ఉన్నది, వెంటనే ప్రయాణమవుదాం అన్నాడు ప్రతాపుడు. బుద్ధిమతీదేవికి బలి ఇవ్వకుండా పోతామా అన్నాడు రారాజు. బుద్ధిమతీదేవి మనకే మొరకబెట్టిందని బలిలిస్తాం, ఆమె మన శత్రువులకే తోడ్పడింది అన్నాడు ప్రతాపుడు. ఆ తగాదాలో ఇద్దరు చీలిపోయారు. వారు తిరిగి జీవితంలో కలుసుకోనే లేదు. రారాజు నవయోధుడు వృద్ధుడైన నవజ్యోతుడు వేరుగా ఇంటికి తిరిగి వెళ్లారు. ప్రతాపుడు మాత్రం గాలి అనుకూలించక తుఫానులో చిక్కుకొని తన నౌకలను చాలా భాగం పోగొట్టుకొని ఈజిప్టు తీరం చేరి అనేక సంవత్సరాల అనంతరం భువన సుందరితో సహా ఇల్లు చేరేలుగా రారాజును ఎవరో హత్య చేసేశారు. ట్రోయ్ యుద్ధం ఆఖరు దశలో కొయ్యగుర్రం పథకం ఆలోచించి ట్రోయ్ పతనం కావడంలో గొప్ప పాత్ర నిర్వహించిన రూపధరుడు ఇంటికి చేరడానికి 10 ఏళ్లు పట్టింది. అతని ప్రయాణాలు అతి విచిత్రమైనవి. ఈ విధంగా ట్రోయ్ నగరం పతనమైంది.
గ్రీకులు ధ్వంసం చెయ్యక పూర్వం అది ప్రపంచంలో గల ఉత్తమ నగరాలలో ఒకటి. గ్రీకులు నాశనం చేసిన అనంతరం దానిని పునర్నిర్మించి ఎందరో రాజులు ప్రశంసనుడి సంతతి వారు ఏలారు గాని దాని పూర్వపు ఔన్నత్యం ఎన్నడూ తిరిగి రాలేదు. కథ సమాప్తం. భువనసుందరి చివరి భాగం సమాప్తమైంది. ఈ కథా స్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.